వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కొబ్బరి చట్నీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కొబ్బరి చట్నీని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చండి. దోశ, ఇడ్లీ, పూరి, పొంగలి, తర్వాత చపాతీ, తర్వాత ఊతప్పం అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు అయితే సరిపోతాయి. కొద్దిగా కరివేపాకు ఆకులను వేసేసుకొని ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ పుట్నాల పప్పులు ఎక్కువ వేయకూడదండి. ఆ క్వాంటిటీకి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ అనేది గట్టిగా కూడా బాగుంటుంది, అలాగే పలుచుగా కూడా బాగుంటుందండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ వేడికి మనకు ఆ ఎండు మిరపకాయలు, కరివేపాకు కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని ఈ కొబ్బరి చట్నీలో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చండి. ఇడ్లీలోకి, పూరీలోకి, చపాతీలోకి, అలాగే దోశలోకి చాలా బాగుంటుందండి. పొంగలికి కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.